నమస్తే సార్. నమస్కారం అండి. సో రాజసాబ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, బట్ మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. సో మరి ఎల్లుండి రాబోయే మనశంకర్ వరప్రసాద్ సినిమాకి గనక హిట్ టాక్ వస్తే ఈ సినిమా నిలబడగలుగుతుందని మీరు అనుకుంటున్నారా? మనశంకర్ వరప్రసాద్ గురించి పక్కన పెడితే రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడాలి. నాకు అర్థం కానిది ఏంటంటే, డైరెక్టర్ని డామినేట్ చేయాలని మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాడా? ఎక్కడ అర్థం కాకుండా ఏదేదో సౌండ్స్ ఎక్కువ పెంచేసుకుని సాంగుల్లో కానీ డైలాగ్స్లో కానీ విపరీతంగా సౌండ్ పెంచేసి సినిమాని చూడనివ్వకుండా, ప్రేక్షకుల్ని సినిమాని చూడనివ్వకుండా చేశాడు తమన్. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవడు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, కానీ సినిమాని చూడనివ్వకుండా చేశాడు తమన్. కంటెంట్ కరెక్ట్గా లేకుండా, సీన్ కంటెంట్ కూడా లేకుండా చేశాడు డైరెక్షన్ మారుతి గారు. కానీ ఏదేమైనా ఈ సినిమా రాజాసాబ్ సినిమా మన ప్రభాస్ గారు చేయవలసిన సినిమా కాదు. అది అలాంటి జోనర్కి ఆయన పనికిరాడు. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఆ స్థాయిని పట్టుకోలేక ఏవేవో చిచ్చోరు పనులు చేసుకుంటూ వచ్చి, చిచ్చోరు సీన్స్ పెట్టుకుంటూ వచ్చి, సరైన కంటెంట్ లేకుండా మనవడు నానమ్మ బాండింగ్ సరిగ్గా లేకుండా దాని గురించి ఏదో పెద్ద పెద్ద సీన్స్ పెట్టేసి, అర్థం కాని సీన్స్ పెట్టేసి ఆడియన్స్ని అతలాకుతలం చేసేసారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇందులో హీరో గారు తప్పేం లేదు, కానీ వాళ్ళిద్దరు తప్పిదం చాలా ఎక్కువగా ఉంది. ప్రభాస్ గారు అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి మారుతి గారికి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోలేదు, ఇంకా సర్వనాశనం చేసుకున్నాడని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? నిజం అది. ఎందుకంటే ఏదో చేయబోయి ఏదో గొప్పగా చూపించాలని చెప్పేసి ఆయన ఏవో ఎలివేట్ సీన్స్ గట్టిగా పెట్టేసుకుంటే, నేను ఇంకా గొప్ప కదా అని తమన్ గారు దెబ్బ దాని మీద కొట్టేసి మ్యూజిక్ సర్వనాశనం చేశాడు. ఏదేమైనా చిన్నపిల్లలు చక్కగా ఆనందిస్తారు. బాగానే ఉంది సినిమా. కాకపోతే అంటే మనం అనుకున్నంత స్థాయికి మన రీచ్ అవ్వలేకపోయింది. అది సినిమా బాగుందండి. రాజాసాబ్ సినిమా బాగుంది. బాగలేదని ఎవరన్నారు? ఇతర ఫ్యాన్స్లు అందరూ, వేరే ఫ్యాన్ ఉన్నటువంటి హీరో ఫ్యాన్స్లు అందరూ కూడా కావాలని చెప్పేసి సినిమా ట్రోల్ చేసినప్పుడు సినిమాలో మంచి కంటెంట్ ఉంది, చాలా బాగుంది సినిమా. 100% సినిమా సక్సెస్ఫుల్గా నిలబడుతుంది. సంక్రాంతికి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మనశంకర్ సినిమా కూడా అది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాం. కానీ ఎందుకంటే ప్రభాస్ యంగ్ డైనామిక్ హీరో కాబట్టి అతను ఫ్యాన్స్కే ఇంకా సినిమా పెట్టడానికి ఆ వారం రోజుల టైం సరిపోతుంది. ఇప్పుడు ప్రభాస్ గారికి పేరు పెట్టేది లేదు, ఆయన యాక్టింగ్ పరంగా, లుక్స్ పరంగా అద్భుతంగా ఉంది. కానీ మారుతి గారు మాత్రం ఒక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, స్టోరీని చాలా ల్యాగ్ చేశాడు అంటున్నారు. సో ఒకవేళ చిరంజీవి గారి సినిమాకి కొంచెం మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా ఖచ్చితంగా పడిపోతుందని అయితే చాలా మంది అంటున్నారు. మీరు అదే విధంగా? అదేం లేదండి. ఆ సినిమా కూడా ఈ సినిమానే. ఈ సినిమా అయితే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా హిట్ అయినా కూడా ఈ సినిమా కూడా హిట్ కాలేదని ఎవరన్నారు? ఇప్పుడు ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చదు. సినిమా మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా సూపర్ డూపర్గా ఇచ్చిండు సినిమా. ఆఫ్ కోర్స్ అని నిలబడగలుగుతుంది. ఎందుకు అంటే రాజాసాబ్ మూవీ రాజాసాబే, మనశంకర వరప్రసాదే. దేనికి కూడా కంపారిజన్ లేదు. బికాస్ మూవీ ఈ పారానార్మల్ యాక్టివిటీస్ ఏదైతుందో ఎక్కడ చూడలేం మనం. లిటరలీ చాలా హర్రర్ చూసినాం, అన్నీ చూసినాం. కానీ ఇలాంటి అది గుంజేయడం, లైక్ ఆ హెల్యూసినేషన్లో ఉండడము, ఆ ట్రాన్స్లో మనం ఉండి ఇప్పుడు ఉష్క అంతా మనం పడుతుంది అనుకోవడము, లిటరలీ మూవీ చూస్తున్నంత సేపు కానీ ఎక్కడ కూడా బోర్ రాలే. ఓకే, అగ్రి. ఏది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా లేచింది మూవీ, ఫైన్, పర్లేదు. బట్ ఎండ్ మాత్రము వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు అసలు. అంటే ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు అసలు? ఫ్యాన్స్ మాత్రమే కాదండి, వేరే వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ హీరో ఫ్యాన్స్ కాబట్టి. ఇప్పుడు మూవీ రిలీజ్కి ఉన్నాయి, వాళ్ళ మీద ఇప్పుడు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కానీ మేము అలా కాదు, మేము జెన్యున్గా ఉంటాం. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం జెన్యున్ ఫ్యాన్స్. ఏ హీరో ఏది అని జెన్యున్గా ఉన్నట్టే చెప్తాం. ఎవరికి బయాస్ లేదు, ఎవరితో పార్షాలిటీస్ లేవు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి వరకు ఓకే, స్టోరీ కావచ్చు, అండ్ యాక్టింగ్ కావచ్చు, లుక్స్ కావచ్చు అద్భుతంగా ఉన్నాయి. బట్ మారుతి గారు మాత్రం ఈ యొక్క అవకాశాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ అండి. మారుతి గారు మీరు సమ్వేర్ కొంచెం డిసప్పాయింట్ చేశారు సాంగ్స్ విషయంలో. ఒకటే సాంగ్ బాగుంది, అది కూడా చంద్రిక తేజయామిని సాంగ్. నాకు అది ఒకటే నచ్చింది, మిగతా సాంగ్స్ అంతా నాకు నచ్చలేదండి. అక్కడ డిసప్పాయింట్. తమన్ గారి మ్యూజిక్కి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, సపరేట్గా ఫ్యాన్ బేసే ఉంది. కానీ అలాంటిది ఇట్లా హర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డార్లింగ్ తన ఎఫర్ట్స్ అని పెడతాడు,
బట్ మీరు ఎందుకు తను యూటిలైజ్ చేసుకోలేరు ప్రాపర్గా అనేది ఇక్కడ మ్యాటర్. ప్రస్తుతం అండి ఈ రోజు రిలీజ్ అయిన ద రాజాసాబ్ విషయానికి వస్తే జనాల్లో మిక్స్డ్ టాక్గానే ఉందండి. వాస్తవానికి ఈ సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి రోల్ చేయలేదు, ఇటువంటి జోనర్లో ఆయన సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే మారుతి గారు కొంచెం వెరైటీగా ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమాలు తీస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఏంటంటే ఆయన సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుండా ఏదో తోచింది తీసినట్టుగా అయిపోయింది. ఇలాగా ఇటువంటి సినిమాలను యాక్చువల్గా టీజీ విశ్వప్రసాద్ గారు ఎందుకు ప్రొడ్యూస్ చేశారో, ఆయన ఎందుకు ఇలా నష్టాలని కావాలని తెచ్చుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా మనకు దిల్ రాజు గారు ప్రతి విషయాన్ని మానిటర్ చేసుకుంటారండి సినిమాలు. ఈరోజు ఏం జరిగింది, రేపేం తీయాలి, ఎల్లుండి ఏం తీయాలి అని. అలా విశ్వప్రసాద్ గారు ఏమన్నా మానిటర్ చేసి ప్రతి సీన్ ఏమన్నా అబ్జర్వ్ చేసి ఏమన్నా దగ్గరుండి ఏమన్నా తీస్తున్నారా లేదో చూస్తున్నారో తెలియట్లే. యాక్చువల్గా మారుతి గారు అంతకుముందు సినిమాలు కొన్ని మంచిగా తీశారు. అయితే ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేసే విధానం ఆయనకు తెలుసో తెలియలేదో అర్థం కాలేదు. యాక్చువల్గా ఈ విషయంలో అయితే మారుతి గారు పెద్ద ఆపర్చునిటీ పోగొట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. అంటే స్టోరీలోనే మిస్టేక్ ఉందంటారా, లేకపోతే స్క్రీన్ ప్లేలో మిస్టేక్ ఉందంటారా, చూపించడంలో మిస్టేక్ ఉందంటారా? యాక్చువల్గా స్టోరీ అయితే పెద్దగా ఒక మాదిరిగా ఉన్నానండి. తీసే విధానంలో మనం సరిపెట్టగలిగితే, జనాలను మెప్పించగలిగితే కనుక అది సూపర్ హిట్ అవుతుంది ట్రీట్మెంట్ ద్వారా. అలాగా మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తే స్టోరీ ఏముందరో అనుకుంటున్నాం. యాక్చువల్లీ మనం పండగకు వస్తున్నాం, మనం వెంకటేష్ గారి సినిమా, ముందు సంవత్సరం వచ్చిన వెంకటేష్ గారి సినిమా కూడా అది పెద్ద స్టోరీ అనేవి అనిపించదు. కానీ ఏంటంటే చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉండి మనల్ని చూసేంతసేపు గ్రిప్పింగ్గా ఉంటుంది కాబట్టి అది హిట్ అయింది. అలాగే ఇప్పుడు ద రాజాసాబ్ విషయంలో కూడా మారుతి గారు కొంచెం మంచి శ్రద్ధ తీసుకుంటే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఈ అవకాశాన్ని కోల్పోయాడు. ఆయనే చేతులారా పోగొట్టుకున్నాడు. ప్రసాద్కి మంచి టాక్ వస్తే కనుక సినిమా ఖచ్చితంగా ఇంకా పడిపోయినట్టే అంటారా? పడిపోద్దండి. అంటే పండగ అయ్యే వరకు ఎలాగైనా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ఫ్లో ఆడియన్స్ అన్న మనకి ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా, అది ప్రభాస్ గారి సినిమా ఉంది కదా, దానికి వెళ్దాం అనుకుంటారు. మనశంకర్ వరప్రసాద్కి ఏంటంటే ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. రాజాసాబ్ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే మన జనరల్ ఆడియన్స్ కంటేనండి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు ఈ విషయంలో. ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. తీరా సినిమాకి వెళ్తే అది తోక లేకుండా తీసినట్టుగా ఉండి డిసప్పాయింట్ అవ్వడం అనేది కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ గారి విషయంలో అందరూ ఎందుకు రియాక్ట్ అవుతారంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయనకు మంచి సినిమా వస్తే ఆయన సినిమాలు అంటే వివాదరహితుడు, కల్మషం లేని మనిషి కాబట్టి ఆయన విషయంలో మంచి సినిమాలు వస్తే అందరూ ఆదరిస్తారన్న ఉద్దేశం ఉంది. అటువంటిది చేతులారా మారుతి కావాలని చేసినట్టుగా ఉందో, లేకపోతే విశ్వప్రసాద్ గారు సరిగా మానిటర్ చేయకుండా ఆ విధంగా జరిగిందో సినిమా అయితే ఫెయిల్యూర్ టాక్ అయితే వచ్చిందండి. ఇది మనశంకర్ వరప్రసాద్ గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు రాజాసాబ్ ఆల్రెడీ మైనస్ అయింది కాబట్టి మనశంకర్ వరప్రసాద్కి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాంగ్స్ బాగున్నాయి, మల్టీ స్టార్ మూవీ కదా. వెంకటేష్ అన్న కూడా చాలామంది వెంకటేష్ అభిమానులు చాలామంది ఉంటారు కదా, వెంకటేష్ అభిమానులు కూడా చాలామంది ఉన్నారు కదా. అట్లా చిరంజీవి ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఒక సినిమా మైనస్ అయినప్పుడు ఒక సినిమా ప్లస్ అవుతుందని ఖచ్చితంగా జనాలు ఊహిస్తారు. అంటే మనశంకర్ వరప్రసాద్ కూడా బాగా ఆడుతుందని అనుకుంటున్నాను. అంటే ప్రభాస్ గారికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఇలా మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా జనాలు విపరీతంగా వెళ్తారు. మరి అలాంటప్పుడు ఈ సినిమా గెలిచే అవకాశం ఉంది కదా. అంటే ఒకటి ఈరోజు కదా రిలీజ్ అయింది. ఇప్పుడు జనాలు అనేది నెగిటివ్ పాజిటివ్ మామూలు మాట్లాడుతుంటారు, అది కామన్. అది ఇంకొక వారం తర్వాత కూడా రిజల్ట్ ఎట్లుంటుంది అనేది తెలియదు. అంటే భారీ సినిమాల మధ్యన రిలీజ్ అయింది కాబట్టి సినిమా ఫస్ట్ రోజే ఆ టాక్ రాకూడదు. మరి స్టోరీ ఎంచుకోవడంలో ప్రభాస్ ఏమన్నా డిసైడ్ సరిగ్గా చేసుకోలేదా, లేకుంటే సినిమా ఎట్లుందో మనకైతే నేనైతే చూడలేదు వాస్తవంగా. అంటే కొన్ని స్లోగా కూడా సినిమాలు ఆడే సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి రాజాసాబ్ కూడా ఒక 4-5 రోజుల తర్వాత మంచిగా ఆడే అవకాశాలు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మారుతి గారి మీద చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు, బట్ ఆయన వల్లనే మైనస్ జరిగిందని చెప్పేసి ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో మరి దాన్ని బట్టి చూస్తే మనశంకర్ వరప్రసాద్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కి రాజాసాబ్కి కంపారిజన్ కాకుండా స్టోరీ అనేది దేనికైతే గట్టిగా ఉంటుందో, ఏదైతే బలంగా ఉంటుందో అదే సినిమా ఆడుతుంది. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, స్టోరీలో దమ్ము ఉండాలి. ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మైనస్ అయిందంటే ఆ సినిమా ప్లస్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో సాంగ్స్ బాగున్నాయి, మల్టీ స్టార్ మూవీ, ఇద్దరు కూడా భారీ ఫ్యాన్స్, డైరెక్టర్ మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి 100% సినిమా ఆడుతుందని అనుకుంటున్నాను. అన్న ఈ 2 సినిమాలే కాకుండా మిగతా సినిమాలు కూడా ఉన్నాయి, రవితేజ గారిది కావచ్చు, నవీన్ పోలిశెట్టి గారిది అండ్ శర్వానంద్ గారిది. మరి ఆ సినిమాల సంగతి ఏంటంటే ఇంకా ఉండవండి. ఇంకా నవీన్ పోలిశెట్టి ఆడవు.
ఎందుకంటే నవీన్ పోలిశెట్టి, రవితేజది కూడా ఈ ఏదో భార్య భర్తల సినిమా ఉంది కాబట్టి భర్తలు విజ్ఞప్తితో ఏదో పెట్టాడు కాబట్టి నా ఆలోచన ప్రకారం నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ పోలిశెట్టిది కానీ ఈ రవితేజ కానీ ఇవన్నీ సైడ్కి తిరిగిపోతాయి, కష్టం అండి ఇవి సినిమాలు. సంక్రాంతి భారీలో దిగేది ఒకటి రాజాసాబ్ అనుకున్నాము, రాజాసాబ్ అది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రాజాసాబ్ కూడా ఒక వారం తర్వాత మంచి టాక్ వచ్చిందంటే ఈ రెండింటి మధ్యన పోటీ ఉండొచ్చు. అదే మనశంకర్ వరప్రసాద్ మాత్రం మంచి ఎంటర్టైనర్ అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఈ మధ్యకాలంలో చాలా హైప్తో వచ్చే సినిమాలన్నీ కొన్ని బాగా ఆడుతున్నాయి, కొన్ని బాగా ఆడట్లేదు. దీని అంతటి కారణం ఏంటంటే ఒకటే, డైరెక్టర్స్ తెలుగు అయినా తమిళ అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఎక్కడైనా సరే సినిమా తీసేటప్పుడు మైండ్ పెట్టి క్లారిటీగా తీయాలి. అలాగే యాక్టర్లు కూడా దానికి తగ్గట్టు సహకరించాలి. అప్పుడు ఆ సినిమా నిలబడుతుంది, ఆడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేరి ఆ సినిమా పోయిందంటే, ఆ సినిమా బాగా ఆడుతుందంటే మనం చెప్పేదాన్ని బట్టి ఏం డిసైడ్ కాదు. మరి ఇక్కడ ప్రభాస్ గారు సపోర్ట్ చేయలేదంటారా, లేకపోతే మారుతి గారు మైండ్ పెట్టలేదంటారా? బాగానే ఉంది కదా సినిమా, బాగానే ఉందిగా. మిక్స్డ్ టాక్ వస్తుంది కదా. సరే మనం ఏం చేద్దాం దాన్ని చెప్పా. ప్రజలు డిసైడ్ చేస్తారు, ఓళ్ళే జనాలు ప్రజలు. చూడు నా ప్రజలు చూడు ఎట్న్నారు అందరూ, నా వాళ్ళు నా ప్రజలు. నేను వాళ్ళకి చెప్పినా, మా వాళ్ళకి నా ప్రజలందరికీ సినిమా టికెట్ 50 రూపాయలు 100 రూపాయలు పెట్టండి అన్నట. 50 రూపాయలు 100 రూపాయలు పెట్టండి, వాళ్ళు చూడలేకున్నారు. మా పరిస్థితులు అంత మాత్రం ఉన్నాయంటే సినిమా టికెట్లు 500, 1000 పెట్టడం. మరి ఆ సినిమాలు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. మరి మా వాళ్ళు ఏడపోవాలా? వీళ్ళంతా వీళ్ళు నన్ను నమ్మి చూసేవాళ్ళు, నన్ను నా మీద నమ్మకంతో నేను ఏదైనా సినిమా రివ్యూ చెప్పానంటే ఆ నమ్మకంతో నన్ను నమ్మి నా జనాలు ఉన్నారు, నా ప్రజలు నా మీద నమ్మకంతో సినిమా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఉండాలి. కాబట్టి దయచేసి మీరు 50 రూపాయలు 100 రూపాయలు పెడితేనే మీ సినిమాలు ఆడతాయి, లేకపోతే ఆ సినిమాలు ఆడవు. ఇప్పుడు అడుగు క్వశ్చన్ అడిగి. ఇప్పుడు మరి చిరంజీవి సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? చిరంజీవి గారి సినిమా అయినా ఈయన ఏం సినిమా శర్వానంద్ నారి నడుముఖ మురరి అంట, అదొకటి. కానీ భక్త మహాశైలకు విజ్ఞప్తి, భర్త మహాశైల అలా భక్త మహాశైల భర్త మహాశైల ఏదోట్లే. సరే ఉండు వస్తున్నా. ఏ సినిమా అయినా బాగా ఆడాలంటే ఏం చేయాలి? బాగా తీయాలి కదా. ఐ బొమ్మ వల్ల ఫ్లాప్ పోయిందంటే అన్నీ ఏమో దారుణం అది. ఓయమ్మా ఐ బొమ్మ వల్ల మూవీ రూల్స్ వల్ల సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి అన్నారు, అన్యాయం కదా. ఆ సినిమాలు ఏమైనా బాగున్నాయా? ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, సినిమా ఉంది, అది ఐ బొమ్మలో ఫ్లాప్ అయిందంటే. హరిహర వీరమల్లు ఉంది, ఐ బొమ్మలు ఫ్లాప్ అయిందంటే. విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఉంది, ఐ బొమ్మలు ఫ్లాప్ అయిందంటే. కాబట్టి సినిమా బాగుంటే ఐ బొమ్మ కూడా దాన్ని నేను చేయలేదు. ఇప్పుడు పుష్ప 2 ఉంది, పుష్ప ఉంది, కాంతారా ఉంది, కోర్టు ఉంది, సంక్రాంతికి వస్తున్నాం. ఇలాంటి సినిమాలన్నీ ఐ బొమ్మలు మూవీ రోజులు ఉన్నా కూడా హిట్ అయినాయి, జనాలు పోయారు థియేటర్కి. కారణం ఏంది? బాగుంది. అంతేగాని నేనేదో చెప్పేసానని నువ్వేదో అన్నావని ఐ బొమ్మలో సినిమా ఉందనే పోలా. కాబట్టి సినిమాలు బాగా తీయిందే మీ సినిమాలు ఆడవు. కాబట్టి అది మైండ్లో పెట్టుకోవాల్సిందే. కానీ ఎంతసేపు మాలాంటి పేదవాళ్ళ మీద పడే నీ వల్ల పోయింది సినిమా, నీ వల్ల పోయింది, నువ్వు అన్నావు అందుకే పోయిందంటే